ఆర్జే శేఖర్ భాష అసలు రాజ్ తరుణ్ మీకు ఎలా పరిచయం అండి? తన కోసం ఇంత రిస్క్ మీరు ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ లావణ్య దారుణాలన్నీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాయి అంటారు? అంటే మీరు రావటం వల్ల ఇవన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి అంటారు. అవునండి. అలాగే ఇప్పుడు లావణ్య డ్రగ్స్ సప్లై చేస్తుందని బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్గా వచ్చి మాట్లాడటం జరుగుతుంది మీడియాలోనే. అయినా అసలు పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? కొన్ని పబ్స్లో ఇవి దొరుకుతున్నాయి అన్నట్టుగా సమాచారం. అంటే వీళ్ళిద్దరికి రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు అంటుంది తను. ఇది నిజమేనంటారా? అంటే ఉంది లేకపోతే లేదు, వాళ్ళు చెప్పాలి. ఆర్జే శేఖర్ భాష ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పేరు. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో కీలకంగా మారారు శేఖర్ భాష. ఆయన బయటపెట్టినటువంటి కొన్ని వాస్తవాలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేశాయి, లావణ్యను పూర్తిగా కార్నర్ చేశాయి. మొదటి నుంచి కూడా రాజ్ తరుణ్ కు సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నటువంటి శేఖర్ భాష ఈ ఎపిసోడ్ లో లావణ్యనే దోషి అని చెప్తున్నారు. ఇంతకీ ఆయన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమిటో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శేఖర్ భాష గారు. అసలు మిమ్మల్ని సాధారణంగా ఎవరైనా వస్తే ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతాను. ఇప్పుడు మిమ్మల్ని సిచ్యువేషన్ లో చూస్తూ నేను మీరు ఎలా ఉన్నారు అని అడగలేకపోతున్నాను. అయ్యో ఏం పర్లేదమ్మా, బాగానే ఉన్నాను. చిన్న చిన్న దెబ్బలే. అసలు ఈ దాడి ఎలా జరిగిందండి? అసలు ఏం జరిగింది ఆ రోజు నైట్? మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు నేను E5కి వచ్చాను. అరౌండ్ 8:30 9 అయింది. అవునండి 8:30. సో వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ఆ రోజే జరగాలి. అవునండి, ఈ ప్రోగ్రామ్ అంతా ఆ రోజు జరగాల్సింది ఉంది. అయితే మీరు ఒక ఆడ మనిషికి నేను చెప్పానమ్మా నా కోసం వెయిట్ చేస్తున్నారు అన్న ఒక ఉద్దేశంతో మీరు వెళ్తుంటే కూడా నేను ఇంకా మిమ్మల్ని హడావిడిగా పంపించొద్దు, డీటెయిల్ గా మనం ఇంటర్వ్యూ చేసుకుందాం అన్న ఉద్దేశంతో సరే మీరు అట్లా అనేసరికి కూడా నేను గట్టిగా లేదండి ఉండండి అంటే కనుక ఆ రోజు నిజంగా ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు, ఇలా జరిగేది కాదు. అలాగా అనుకోవచ్చండి, ఇంకెలా ఉండేదో కూడా తెలియదు. బట్ అదేంటన్నా, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ రాలేరా, అది కూడా నా డౌట్. బట్ ఏదైనా సరే అక్కడి నుంచి వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత అక్కడ లైవ్ స్టార్ట్ అయింది. లైవ్ స్టార్ట్ అయిన ఒక పావు గంటకే జనాలు వేసుకుని వచ్చేసి దబా 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 బాధడం, అరవడం, గట్టి గట్టిగా పచ్చి బూతులు తిట్టడం. అంటే ఒక సాధారణ మనిషి అలా బిహేవ్ చేయడం నేను చూడండి. అవునండి, ఏదో మనిషి ఫుల్గా తాగేసి వచ్చి గొడవ చేస్తాడు చూడండి. ఆర్ఎల్స్ డ్రగ్స్ ఎఫెక్టో లేకపోతే మందు ఎఫెక్టో తెలియదు. లిటరల్లీ ఎవరండి ఒక న్యూస్ ఛానల్కి వచ్చి న్యూస్ ఛానల్ దబదబా అర్ధరాత్రి 12 గంటలకు బాధే వాళ్ళు ఎవరు ఉంటారు? కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్ అయిన వాళ్ళే, కంప్లీట్లీ విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నాం అనే స్పృహ లేని వాళ్ళు మాత్రం అలా చేయగలరు. ఆవిడ అలా చేసిందంటే దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ ఎ డౌట్ వెదర్ షీఈస్ డ్రగ్డ్ ఆర్ విపరీతంగా తాగేస్తున్నావా, ఏదో ఒకటి ఖచ్చితంగా. ఆవిడ అలా చేసి పెద్ద పెద్ద గొడవ చేసి మొత్తం నచ్చ చేస్తే అందరూ భయభ్రాంతికి గురైపోతే సరే చాలాసేపు కూర్చోబెట్టేసారు, ఇట్లా బయటకు వెళ్ళదండి ఇక్కడే ఉండండి. 12:30 వరకు లోపలే ఉన్నారంట. తర్వాత సరే వెళ్ళిపోయింది అనుకోని బయటకు వెళ్తే అక్కడే కాసుకున్నాను మెట్ల దగ్గర. మెట్ల దగ్గర కాసుకుని చెప్పులు ఇసిరేసి దాడి చేస్తే ఇంకా నేను తోసేసి ముందుకు వెళ్ళాలి కదా, నేను మా ఇంటికి వెళ్ళాలని. అంతే, దానికోసం వెయిటింగ్ అనమాట. అంటే ఏదో చేద్దామని ఉద్దేశం అంటారా, లేకుంటే మిమ్మల్ని బెదిరించాలని ఉద్దేశంతో అలా బిహేవ్ చేసింది అంటారా? తాను ఆ టైంలో ఆవిడ ఉన్న కాన్షియస్నెస్ కి, అంటే ఆవిడ తాగేసి ఉందా, డ్రగ్డ్ ఉందా, లేకపోతే ఏమిటో మనకి నిజంగా తెలియదు, లేకపోతే ఇదంతా ప్లాన్డా కూడా తెలియదు. కానీ నా డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక న్యూస్ ఛానల్కి వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు ఆ రేంజ్ లో అరుస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ టు బి డౌటెడ్ ఖచ్చితంగా. సో అయిపోయింది, నేను వెళ్ళడానికి తోసిన పడింది, వెంటనే రెడీగా ఉంటారు అనమాట వాళ్ళు. ఎక్కడి నుంచో అసలు ఎంతమంది దాడి చేశారండి ఆ రోజు మీ పైన? ఫస్ట్ ఒకటి వచ్చాడు, నేను వాడు నన్ను పట్టుకున్నాను, నేను వాడిని పట్టుకున్నాను. ఇంకా వెంటనే ఇంకో ఇద్దరు వచ్చారు, నన్ను బెండ్ చేశారు, ఇట్లా కింద ఈడ్చారు. ఆ కింద గచ్చంతా, ఆ పార్కింగ్ దగ్గర ఉన్న గచ్చంతా చేతి మొత్తం దెబ్బలు తగిలేదు, ఇక్కడ 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 కూడా తగిలింది. సో అప్పటికి నేను గట్టి ఇది చేస్తున్నాను. బట్ ఈ లోపల ముగ్గురు వచ్చేటప్పుడు ఇంకా నా వల్ల ఇట్లా కంప్లీట్ ఇట్లా పడిపోయినాను. ఈ లోపల కాసేపటికి వాళ్ళు వచ్చారు, ఆ స్టూడియో వాళ్ళు వచ్చారు, వచ్చి ఆపారు. అప్పటికి నేను ఇంకాస్త వాళ్ళని తీసుకొని బయటపెట్టారు. ఇమ్మీడియట్ గా నాకు తెలియలే, లేచాను, నేను అడగలుగుతున్నాను, బానే వెళ్తున్నాను. ఇప్పుడు స్వతహాగా మీరైతే తన పైకి వెళ్ళి అలాంటి దాడి మీరు చేయలేదు, మీకోసమే ఆమె వెయిట్ చేసి మరి మీరు వచ్చిన తర్వాత ఈ దాడి జరగడం జరిగింది. కానీ అసలు కాపు కాసి మళ్ళీ ఎదురు మీరే తనని
దాడి చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది, మీ పైన కేసు పెట్టింది. అసలు ఎందుకు ఇలా చేస్తుంది? అవకాశం కూడా ఆవిడ వదులుకోదు, కేసు పెట్టే అవకాశం ఏది వచ్చినా ఆవిడ వదులుకోదు. సో వెంటనే ఆవిడ మీద దాడి చేసి ఆవిడే చాలా క్లియర్ కట్గా ఎక్కడ కూడా ఎందుకు, ఎన్ని గంటలకి, నువ్వు ఎందుకు వెళ్ళావు, అసలు అక్కడ ఎందుకు ఉన్నావు, ఎందుకు గొడవ చేసావు, ఇవేం వాళ్ళు మెన్షన్ చేయలేదు. క్లియర్ కట్గా వచ్చేసి శేఖర్ భాష నా మీద దాడి చేశాడు, శేఖర్ భాష నన్ను చంపడానికి ట్రై చేశాడు. ఎందుకు, నేనేమో ఆవిడింటికి వెళ్ళానా? అదే కదండి అడుగుతున్నా. లేకపోతే ఆవిడ ఎక్కడుందో ఎత్తుకుని నేను వెళ్ళాను, ఆవిడే నన్ను ఎత్తుకుంటూ వచ్చింది. ఎత్తుకుని అక్కడికి వచ్చి అక్కడ రచ్చ చేసి కొట్టి, అంటే అదే అంటారు, అదేదో సాగుతుంది, మొగుడిని కొట్టి ముసలాలకి ఎక్కారన్నట్టుగా ఆవిడే మనల్ని అరిచి, ఆవిడే బూతులు తిట్టి, ఆవిడే చెప్పులు ఇసిరేసి, ఆవిడే దాడి చేయించి అక్కడికి ఆవిడే మన మీద కేసు పెడుతుంది. సో ఇదే ఎంతమంది మీద ఎన్ని కేసులు పెడుతుందో. అదే బేసికలీ నేను మహిళ, నేను కేసులు పెడతా అంతే, సెటిల్మెంట్కి పిలుస్తాం ఫైనల్లీ. అది కూడా ఆ ప్రాసెస్ కూడా జరిగింది. అలాగే రాజ్ తరుణ్ కి మీరు సపోర్ట్ చేయడానికి గల కారణం, మీరు తనకి అమ్ముడిపోయారని, కొంత డబ్బు మీకు ఇచ్చారు, అందుకోసమని ఇంత రిస్క్ చేస్తున్నారు అంటున్నారు. అసలు రాజ్ తరుణ్ మీకు ఎలా పరిచయం అండి? తన కోసం ఇంత రిస్క్ మీరు ఎందుకు చేస్తున్నారు? రాజ్ తరుణ్ కోసం కాదమ్మా నేను వచ్చింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంత మీరు తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం ఇది ఎటో వెళ్తుందండి ఇప్పుడు. లేదమ్మా, నేను వచ్చింది తప్పుడు కేసులు పెడుతున్నారు, ఖచ్చితంగా క్లియర్ కట్ గా అది తప్పుడు కేసు అని నేను నమ్మి అది ప్రూవ్ చేయడానికే నేను వచ్చాను. అది ఆ ఎఫ్ఐఆర్ క్లియర్ కట్ గా చూపించాను, రాజ్ తరుణే చూపించాడు ఫస్ట్. అవునండి. బట్ తర్వాత దొరకలే, నేను వేరే రకంగా మొత్తం సంపాదించాను, తర్వాత కంప్లైంట్ సంపాదించాను, తర్వాత ఇవన్నీ కూడా తీసుకొచ్చి క్లియర్ కట్ గా ప్రూవ్ చేస్తున్నాను దట్ దిస్ ఈజ్ ఎ ఫాల్స్ కేస్. మగాళ్ళని చట్టంలో ఉన్న సెక్షన్ యూజ్ చేసి ఈ రకంగా టార్చర్ చేసి సెటిల్మెంట్లు ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారని చెప్పి ప్రూవ్ చేసి ఇది నేషనల్ లెవెల్ అటెన్షన్ తీసుకెళ్ళి ఇలాంటి సెక్షన్స్ ఇవన్నీ కూడా మగాళ్ళకి అసనిపాతల్లా మారే, వీటిని మనం మార్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను. రాజ్ తరుణ్ సపోర్ట్ చేయాలను లేకపోతే ఇంకోటి కాదు, రాజ్ తరుణ్ బాధితుడు. తప్పుడు కేసులు పెట్టేటటువంటి వాళ్ళ మీద మీరు ఫైట్ చేయడానికి. రాజ్ తరుణ్ కన్నా నేను ముందు రక్షించిన బాధితుడు ఎవరో తెలుసా? మస్తాన్ సాయి. నా భయానికైనా నేను ఇవన్నీ తీసుకొచ్చి చూపిస్తుంటే వాళ్ళు ఏం చేశారు, మస్తాన్ సాయిని తెర మీద కంటే ఫోన్లో తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు, మస్తాన్ సాయికి మాకు ఏదో చిన్న గొడవ అండి, అది నిజమైన కేసు కాదు, అదేదో ఫేక్ గా అలా చేసేసారు, అందుకని ఆ కేసు తీసేస్తారు రేపు ఎల్లుండో అని చెప్పి ఆవిడ లాయర్ క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్ మస్తాన్ మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని. నా భయానికైనా ఒకడు అభాగ్యుడు బాధపడ్డాడు, బయటపడ్డాడు. సరే అభాగ్యుడో కాదో, వాడు బేసికలీ కొట్టాడు, ఆ కొట్టిన కేసుని వేరే రకంగా చిత్రీకరించారు వాళ్ళు. అటెంప్ట్ మర్డర్ అన్నారు, రేప్ అన్నారు, ఇన్ని పెట్టారు. వాడు కెరీర్ సర్వనాశనం అయిపోయింది 1.5 years. ఇవాళ నేను వచ్చిన తర్వాత వాడు బయటపడ్డాడు. అలాగే రాజ్ తరుణ్ కూడా, రాజ్ తరుణ్ మీద పెట్టిన తప్పుడు కేసు అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. అంటే ప్రూవ్ అంటే కోర్టులో కాకపోవచ్చు, మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది క్లియర్ కట్ గా షీ మూడ్ ఆన్ విత్ మస్తాన్ సాయి అని చెప్పి. బట్ సో రాజ్ తరుణ్ కూడా ఆల్మోస్ట్ ఐ మీన్ ఇంకా కోర్టులో తేలుతుంది, కావాల్సిన ప్రూఫ్స్ అన్ని వచ్చేసాయి. అంతవరకు వెళ్ళదేమో, ఈవిడే కేసు వాపస్ తీసుకుంటాను కూడా చెప్తుంది ఈ మధ్య. ఇప్పుడు కొత్త కేసు ఏదో పెడతానంటుంది. వాళ్ళకి ఇదే పని, పోలీసులు అమ్మా నువ్వు కేసులు పెట్టు మేము తీసుకుంటాం. అవునండి. అలాగే ఇప్పుడు లావణ్య డ్రగ్స్ సప్లై చేస్తుందని బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ గా వచ్చి మాట్లాడటం జరుగుతుంది మీడియాలోనే, అయినా అసలు పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? పోలీసుకి వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చామమ్మా, బట్ సుమోటోగా ఐ థింక్ ఎస్ఓటి వాళ్ళు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వీళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఐ థింక్ దే షుడ్ కమ్ అండ్ స్పీక్ టు ప్రీతి అండ్ వీళ్ళందరూ కూడా. అవునండి. నిజంగా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ అమ్ముతున్నారని కంప్లైంట్ ఇస్తేనే పోలీసులను యాక్షన్ తీసుకోమని చెప్పారా? లేదు, నిజంగానే మీరందరూ కూడా ఒక నిఘా వేసి పెట్టండి డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎక్కడైనా ఇలాంటివి జరుగుతుంటే మీరు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించండి. అదే కదా మెయిన్ డిపార్ట్మెంట్. ఎవడో వచ్చి సార్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చేదాకా మీరు ఆగుతారా? లేదు, మీ అంతటికి మీగా మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని సుమోటోగా మీరు వెళ్తారా? ఇలాంటి ఇంత పబ్లిక్ ప్రొఫైల్లో ఇంత క్లియర్గా ఒక అమ్మాయిని మనం ప్రీతి అనే అమ్మాయి వచ్చి ఏం పని అమ్మాయికి తను డిఫేమ్ చేసుకొని, అవును నాకు డ్రగ్స్ అలవాటు ఉంది, ఈ అమ్మాయి అలవాటు చేసింది, నేను దాని నుంచి బయటకు వచ్చాను, రిహాబ్ లో చేరాను, ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళ కోసం నేను ఒక రిహాబే పెడదాం అనుకుంటున్నాను, అండ్ అలాగే ఇట్లాంటి నాలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేట్టు నేను ముందుకు వచ్చానని చెప్పినప్పుడు నిజంగా పోలీసులు దే షుడ్ కమ్ అండ్ స్పీక్ టు హర్. ఏంటమ్మా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి ఈ అమ్మాయి ఎలా చేసింది అని చెప్పి అడగాలి కదా. ఎక్కడ వాళ్ళు, ఎక్కడ ఎస్ఓటి డిపార్ట్మెంట్ సుమోటోగా వచ్చి చెయ్యరా? మేము వెళ్ళి కేసు పెడితేనే మీరు తీసుకుంటారా? చాలా మంచి పాయింట్ అడిగారు మీరు, ఖచ్చితంగా చేయాలి వాళ్ళు. అలాగే ప్రీతి చెప్తుంది లావణ్యని తనకు డ్రగ్స్ అలవాటు చేసింది అని. అంటే ఇప్పటి వరకు ఆమె ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదంటారు? అంటే తన మీద ఉన్నటువంటి భయంతో అంటారా? ఏ కారణం చేత అమ్మాయి ఇప్పటి వరకు బయటకు రాలేకపోయింది? ఆ అమ్మాయి
సంబంధించి అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందో వెళ్ళిన మొదటి రోజే ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసింది. ఫస్ట్ అది కూడా బలవంతంగా తానే నోట్లో పెట్టేసి థమ్స్అప్ తాగిపించిందని కూడా చెప్పింది అమ్మాయి చెప్పింది. సో అలవాటు అయిన తర్వాత 2వ రోజు 3వ రోజు ఇలా ఇంకా మెల్లగా అలవాటు అయిపోయింది. తర్వాత ఈవిడ బూతులు కావచ్చు, మనం విన్నాం కదా ఎంత దారుణమైన బూతులు మాట్లాడుతుందో లావణ్య. అవునండి. సో ఆ బూతులు కావచ్చు, ఇంకా ఆవిడ కల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే పెద్దవాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు కదా. అలా ఆ పిల్లని దగ్గరుండి 1.5 years చెడగొట్టి ఆవిడకి అన్ని అంటే ఆవిడ బూతులు మాట్లాడే వీడియో కూడా రికార్డ్ చేసుకుని తెలివిగా, అలాగే ఆవిడ మాట్లాడే ఆవిడ ఏదైనా గంజాయి కొట్టడము ఇలాంటి ఏ ఉంటే అన్ని కూడాను సాక్ష్యాలుగా రికార్డ్. లేటెస్ట్ ఇప్పుడు ఒకటి వచ్చిందండి, మా దృష్టికి వచ్చింది. అసలు ఆమె స్మోక్ చేస్తూ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తూ. స్మోకింగ్ ఆవిడ పర్సనల్ ఇష్టం అమ్మా, బట్ కానీ నువ్వు చెడిపోతే నువ్వు చెడిపో, బట్ చిన్న పిల్లని ఎలా చేస్తావు అంటే నువ్వు చెడిపోయావు కదా ప్రపంచం అంతా చెడగొడతావా? తాను చెడ్డకొత్తి వనం అంతా చెడిచిందని చెప్పి. అరే 32 ఏళ్ళ పెద్దదాని నువ్వు, చిన్న పిల్లని నువ్వు ఏదో వీడియోలు తీస్తానంటే నమ్మి నీ దగ్గరికి వచ్చిన పిల్లని ఇంత. ఇప్పుడు ఆ అమ్మాయి వీడియోలు పెడుతుంది, చూడండి ఈ అమ్మాయి ఎంత నీచంగా బూతులు మాట్లాడుతుంది, అది పెద్ద నీచం. ఈవిడ మాట్లాడేదంతా కంపేర్ చేస్తే 1% కూడా ఉండదు. ఇవంతా ఎక్కడి నుంచి నేర్చుకుంది? నీ నుంచే నేర్చుకుంది. 1.5 years కూర్చోబెట్టి చేసావు. ఇప్పుడు అవన్నీ బయట పెట్టి ఆ అమ్మాయిని భయపెట్టి బయటికి రాకుండా చేయడం కోసమే అవన్నీ బయటికి తీసుకొస్తాను. అలాగే ఆ అమ్మాయి వెనకాల నేను నిలబడ్డాను కాబట్టి నన్ను కొట్టించి ఆ అమ్మాయిని బయటికి రాకుండా చేయడం, అంటే ఆ అమ్మాయి ధైర్యాన్ని కొట్టడం. నేను యాక్చువల్గా అమ్మా, మీరు అసలు ఈ క్వశ్చన్ అడగాల్సింది, దెబ్బలు తగిలే కదా, 2 రోజులు రెస్ట్ తీసుకుని ఉండొచ్చు కదా. నేను నిజంగానే రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ లావణ్య గారు నన్ను రెస్ట్ తీసుకునేవట్లే. వెంటనే ఆన్ డ్యూటీ రావాల్సిందే నువ్వు అన్నట్టుగా ఆవిడ ఏదో వీడియోలు రిలీజ్ చేసింది. కొంతమంది తెలుసో తెలియకో ఏదో లీకు సెన్సేషన్ అని చెప్పేస్తుంటారు. దానివల్ల ఈ పిల్ల మళ్ళీ కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే భయపడి ఇంకా అసలు నేను మీడియా ముందుకు రాను, కోర్టు ముందుకు రాను అనే పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ప్లాన్ అర్థమవుతుందండి. అందుకనే నేను వచ్చా. నేను స్టార్టింగ్ మీరు రాగానే కూడా నేను వెంటనే అసలు నేను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఎంత సిక్ అయిపోయారు, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మేము పిలిచాము, అయినా పిలిచినా పిలకపోయినా కూడా అసలు సమాజం కోసం మీరు ఇంత ధైర్యం చేసి, అంటే నార్మల్ గా ఉన్నప్పుడే ఆమె ఎలా అటాక్ చేసిందో మనం చూసాం, అయినా సరే ఆ ధైర్యం జస్ట్ ప్రీతి కోసం చిన్న పిల్ల అమ్మాయి ఇవాళ తన తప్పు తెలుసుకొని నిజాయితీగా వచ్చి నిలబడింది. నాలాగా ఇంకొక అమ్మాయి కాకూడదని వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి నేను నా ధైర్యంతో వచ్చింది. కాబట్టి నేను అమ్మాయికి ధైర్యం ఇవ్వాలి, నాతో పాటు మీరందరూ కూడా ఇవ్వాలి. మీరందరూ కూడా ప్రతి మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చిన్నప్పుడు ఏం తాగిందో, చిన్నప్పుడు ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందో, ఆ చిన్నప్పుడు ఏదైనా బూతులు తిట్టిందో, ఇవన్నీ పట్టుకొచ్చి చూపించి ఏమి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఆ అమ్మాయిని డీఫేమ్ చేయడం వల్ల అమ్మాయి బయటకు రాకుండా చేద్దాం అనుకుంటున్నారా? అది జరిగింది. అమ్మాయి ఒప్పుకుంటుంది తన లైఫ్ లో తను ఒక 1.5 బ్లాక్ పీరియడ్ ఈ అమ్మాయితో ఉన్న టైం అంతా నేను బయటకు వచ్చేసాను. రైట్ నౌ నేను రీహాబ్ లోకి వెళ్ళాను, మంచిగా మారాను. ఇప్పుడు మనం ఆ అమ్మాయి కదా ఐకన్, నిజంగా హీరో కదా అమ్మాయి. అవునండి. ఆ అమ్మాయి వల్ల ఇలాంటి వాళ్ళు ఇంకా బయటకు వస్తారు. ఇంకెంతమంది బాధితులు ఉన్నారు? ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి, ప్రీతికి జస్టిస్ జరగాలి. దీనికోసం నేను వచ్చాను ఇవాళ. అలాగే ఈ లావణ్య డ్రగ్స్ దందా వెనక అసలు ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అమ్మా ఎవరు ఉన్నారు అనేది ఇది పెద్ద దాని ఏంటారంటే, ఇక్కడ హైదరాబాద్ లో దొరికేవో సరే ఎక్కడ దొరుకుతాయి, పబ్బులోనో వాటిలోనో ఎక్కడైనా దొరికితే దొరకచ్చేమో కానీ, బట్ ఈవిడ క్లియర్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, నేను కొన్నాళ్ళ క్రితం గోవా వెళ్ళినప్పుడు డీజే నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను పార్టీలో ఈ డ్రగ్స్ ఉండేవి, నేను తర్వాత మానేశాను అని చెప్పింది. అంటే అప్పుడు తీసుకునేది. జనరల్లీ ఎక్కడ మనకి చాలా మందికి అంటే గోవా ఇస్ అ క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్. అందులోను జనరల్లీ పబ్బుల్లో ఎస్పెషల్లీ ఆ డీజేలు వాళ్ళ దగ్గర ఇలాంటివి దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఆవిడకి ఒక డీజే ఫ్రెండ్ అని చెప్పింది. ఆ గోవా పిక్చర్ లో అతను ఎవరో ఉన్నారు కదా, మేబీ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు, బట్ ఆవిడ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, నేను గోవాలో డీజే చేయడానికి వెళ్ళాను, పబ్బులు డీజేలు డ్రగ్స్ ఆర్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో అలా షీ నోస్ వేర్ ద సోర్స్ ఇస్. గోవా నుంచి తెచ్చుకుంటుంది, అప్పుడు తెచ్చుకునేది అప్పుడు చేసేది, ఇప్పుడు మానేసాను అంటుంది, కానీ షీ నోస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇస్ ద సోర్స్. కానీ ఈవిడ చాలా తెలివిగా ఇక్కడికి వచ్చి నాకు చింటూ ఇచ్చాడు, బొంటూ ఇచ్చాడు, కుంటూ ఇచ్చాడు ఇలాంటి మాటలు చెప్తుంది. కానీ నిజానికి ఏంటంటే తప్పించుకోవడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం తప్ప, నిజానికి ద సోర్సెస్ ఫ్రమ్ గోవా ఆర్ ఢిల్లీ కూడా కావచ్చు. ఎందుకంటే ఈవిడ అమెరికా నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు ఢిల్లీలో కొన్నాళ్ళు ఉంది, వారం రోజులు. ఆ వారం రోజుల్లో మరి ఢిల్లీలో ఎవరిని కలిసింది, ఎక్కడికి వెళ్ళింది, లేకపోతే ఆవిడ ఏదో కొన్ని ఫోటోలు చూపిస్తాను, ఋషికేశ్, హరిద్వార్ ఎక్కడికి వెళ్ళినా కూడా అవి మాత్రమే చేసావా, ఇంకెక్కడికి వెళ్ళలేదు నేను గ్యారెంటీ లేదు కదా.
తీసుకొని వచ్చినప్పుడు కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అది డౌట్ ఏంటంటే ఫ్లైట్లో కూడా రాలేదు నువ్వు, ఎందుకంటే సెక్యూరిటీ చెకింగ్ ఉంటే దొరుకుతుందని. ట్రైన్లో వచ్చావు, ట్రైన్లో వచ్చి దిగిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేయమంటే చేయలేదు, ఓపెన్ చేస్తే నీవు నికర్సదానం అయితే ఓపెన్ చేసేదాన్ని కదా. ఆ రోజు మనం అడిగాం, కానీ 10 రోజులైనా ఆవిడ ఏదో తప్పించుకుంటే ఇవాళ వచ్చి చూడండి అని ఇంకో వీడియో చూపించి ఇదిగోండి నా లగేజ్ ఎందుకు వెనక్కి పంపిస్తారు, క్వశ్చనే సమాధానం. ఆవిడ క్వశ్చనే సమాధానం. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా నాకు ప్రూఫ్స్ తో చూపించండి, ప్రూఫ్స్ ఉన్నాయని తను అడుగుతున్నప్పుడు అవే ప్రూఫ్స్ మీరు చూపిస్తున్నప్పుడు మళ్ళీ ఎవరైతే చూపిస్తున్నారో మళ్ళీ మీ మీద వేలు చూపించడం, అటాక్ చేయడం, గతంలో జరిగినవి ఇలా చేయలేదు అలా చేయలేదు అని, అంటే ఇవన్నీ తప్పించుకోవడానికి అంటారు. అంతే ఖచ్చితంగా. ఇప్పుడు అయ్యుడి కావచ్చు, ఆయన లాయర్ కావచ్చు, ఆయన ఏం చేస్తున్నారు, అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు, అమ్మాయిని అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఉంది, ఆ ఎఫ్ఐఆర్ లో ఇవి క్లియర్గా దాంట్లో రాసిన కంప్లైంట్ లో క్లియర్గా నాకు మస్తాన్ సాయి అని చెప్పి ఏదో రాసింది, సంతకం పెట్టింది. అడగకూడదా? రేపు కోర్టులోనే అడుగుతారు కదా, ఏంటమ్మా ఇది నీకు మస్తాన్కి సంబంధం ఏంటి అడిగితే ఆయన కూడా తిడతావు లాయర్ని. ఒక్కసారి అది మస్తాన్ సాయి తనది విందామండి. ఒకటి షేర్ చేసుకుంటున్నాం, ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది, అర్థమైందా నీకు? ఈచ్ అదర్, స్లీప్ టుగెదర్ సాయి. అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. మరి నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పనులేదు. ఇప్పుడు నుంచి అనుకో, అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా సో గుడ్ అనిపిస్తుంది. మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడ కేసులు నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ, అది దోలో మరి సరికి గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది, నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నా? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పాను మీద. నువ్వు ఎలాంటి మరి రాజ్ తరుణ్ కావాలి, రాజ్ తరుణ్ కోసమే నేను ఫైట్ చేస్తున్నాను, వేరే ఏమి కాదు, నాకు డబ్బు వద్దు, నాకు ఇల్లు వద్దు, నాకు ఏం అవసరం లేదు, నా రాజు నాకు కావాలి, నా రాజు నాకు కావాలి. మరి నీ రాజు నీకు కావాలన్నప్పుడు ఈ మస్తాన్ ఎవరు? అదే అడిగితే బూతులు తిడతారు. అడగకూడదు, మేము ఏం చేసినా అడగకూడదు. మేము మాత్రం కేసులు పెడతాం, తప్పుడు కేసులు పెడతాం. మరి ఏంటయ్యా ఇది, దీనికి సమాధానం చెప్పని కూడా అడగకూడదు. సమాధానం చెప్పమని అడిగితేనే క్యారెక్టర్ అసాసినేషన్. కోర్టులో రేపు అడిగితే ఆ లాయర్ని కూడా బూతులు తిడతావా, ఆ జడ్జిని కూడా బూతులు తిడతావా? నేనేం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలా, నేను మామూలుగా మాట్లాడుతున్నా. నువ్వు రాసుకున్న కంప్లైంటే, నువ్వు ఇచ్చిన ఆడియోనే. ఒకరోజు ఏముంటది, ఈ ఆడియో మేము ఇంతే, మేము ఇలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం, రాజే నేర్పించాడు నాకు ఇలా ఫ్లర్టింగ్ చేయడం అని చెప్తుంది. ఆ నెక్స్ట్ రోజు రెండో రోజు ఏం చెప్తుంది, లేదు ఇది ఫేక్ ఆడియో, సగం రాజు మాటలు సగం వాడి మాటలు కలిపేసి ఇలా చేసేసారు. రోజుకొక మాట. అంటే ఏంటంటే ఈ మధ్యలో గ్యాప్ లో ఆయన వెళ్తారు కదా, లాయర్ చెప్తారు ఏంటమ్మా అలా చెప్పకూడదు, ఫేక్ ఆడియో అని చెప్పాలి, మనకి ప్రాబ్లం అవుతుంది కదా. బట్ నువ్వు ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కమిట్ అయితే మన మాట మనం వినకూడదు కదా. అలా అసలు ఈ ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ తప్పేమి లేదంటారా? అసలు తప్పు ఒకటే, అతి మంచితనం. ఇంత అరగంట కూడా ఇలాంటి వాళ్ళని భరించలేము మనం. అంత బూతులు, అంత అదరగాండం, పగలగొట్టడం అన్ని కూడా చేసిన తర్వాత నిజంగా మంచితనం కూడా అప్పుడప్పుడు తప్పే అనిపిస్తుంది. అంత మంచితనం ఉండకూడదు అంతే. కాకపోతే భయం, ఈ బ్లాక్ మెయిల్ చేసేది ఏదో అప్పుడే చేసేది, ఇలా నీ కెరీర్ రోడ్డుకి ఇడుస్తా, నాశనం చేస్తా. మీకు అది విన్నారా? అది అవునండి, ఒకసారి మళ్ళీ మనం ఒకసారి నీ సర్వనాశనం చేస్తా నీ కెరీర్ అని చెప్పి అన్న మాట, అదే పంతం. ఆ పంతంతోనే ఇవాళ ఇంత చేస్తుంది. నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చి ఆడదేవత్రా.
మగాడు ఉంటే పంపించమని దిగడానికి ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలని దిగడానికి. చింటూ ఉన్నాడా? నా చింటూ వస్తుని బసుకుని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ళ క్రితం ఒళ్ళు నమస్కారం. నన్ను కొట్టుకు, ఎందుకు కొడతావు? ఎక్కడున్నావు? సాయి మీద అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? అది ఫ్రస్ట్రేషన్ కాదయ్యా, ఒక సైకోటిక్ బిహేవియర్ అని చాలా మంది ఎందుకు అర్థం చేసుకోరు. ఆవిడ ఏం చెప్తే చంద్రముఖి మూవీ దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మీ కెరీర్ సర్వనాశనం చేస్తా. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పడాను? ఆడ అడుగుతావు, నన్ను అడుగుతావా? రా, నువ్వు రాలేదు. నేను మీడియాని కూడా పిలుస్తా. వాడు అనుకున్న స్టూడియోస్కి వెళ్ళని, నాగార్జున పిలువని, ఎవరైనా పిలువని. మీడియం పిలు, ఇక్కడ పిలు. లేదు నువ్వు రా ప్లీజ్. వస్తున్నాడు, రాయి వస్తా అన్నాడు. సాయి కాల్ చెప్తారు ప్లీజ్. ఇప్పుడే మాట్లాడమన్నావా? మాట్లాడు, చెప్పు. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అనిపించి అంటే అమ్మాయి అదే కొట్టుకుంటున్నా నేను. అలా ముందు కొట్టుకోలేక రిమోట్ ఓకేనా నీకు? వద్దు అనుకొని బతుకుతున్నా. నాగార్జున అయితే ఏంటి, మొగ్గుడైతే ఏంటి? సాఫ్ట్వేర్ మీడియా కూడా కావాలి. మార్నింగ్ అస్సలు కాదు, అస్సలా ఏ నువ్వు ఇప్పుడు దక్కి సంతి ఉడేసుకొని చేస్తా. మడ్డుంది, ఫోన్ ఏంటి బాట్లంతా మడ్డుంది, తెగుతాను. తండ్రి తీసుకొచ్చినా అక్కడ నేను ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా. చూడు నువ్వు చూడు చూడు చేయొద్దు, నువ్వు చూడు ఏం చూస్తా. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. చెయ్యి నీ మీద పడడం కావచ్చు కాదు, ఈ ఫోన్ కూడా పగలదు. భయంతో లాక్కున్నా. వాటర్ ఇస్తాను, ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? చెయ్యి అప్పుడు అలవాటు అయిపోయింది నీకు. ఫోన్ నీకే ఇచ్చా. ఫోన్ ఎత్తాడు, ఫోన్ తీసుకోకుండా చేయలేకపోయావు నువ్వు. ఇంట్లో ఫస్ట్ ఇంట్లో అడుగురా ఇద్దరిని. ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటో తినేసి నాడాలు ఎక్కుతురా. తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి. ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంబోధించింది? అదేం లేదక్క, మొత్తం ఇది అయిపోయింది. నువ్వు చెప్పురా. అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది. కోటు దాని నుంచి కోటు. వచ్చి నువ్వు పోతా టాపినందుకు మీ అమ్మ ఎంతమంది పెడితే నువ్వు పుట్టినావు చెప్పు. देंगे अर्जुन की मर्जी राइट ना देंगे सिगरेट మళ్ళీ ఈవిడే పోలీసులకు ఫోన్ చేస్తుంది. చూడండి ఇంత అర్థంతం చేసిన తర్వాత నన్ను కొట్టి నన్నే కొట్టించి ఆవిడ మళ్ళీ పోలీసులు కంప్లైంట్ ఇస్తాను. అసలు అంటే తిను మొదటి నుంచి బిహేవియర్ ఇలానే ఉండేదా, లేకుంటే ఇప్పుడు ఈ మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ లోకి తాను వచ్చింది అందుకే నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను? మళ్ళీ కొట్టకో చెప్పా. ఎన్నిసార్లు కొడతావు? గొడవలు దిగడు కదా. అదే చెప్తున్నా లంజా కొడక నొప్పుకుంటావు. అర్థమైతే నువ్వు
మరి నువ్వు చెప్పుకొని ఎందుకు ఆ పాట ఎందుకు చెప్పుకొని దేనికా పాట చెప్పు చెప్పు దేనికా పాట సరే ఇంకా పోతానే ఉంటుంది ఒక గంట 10 నిమిషాలు గంట 40 నిమిషాలు ఉంది. బట్ పాయింట్ ఏంటంటే నీ కెరీర్ సర్వనాశనం చేస్తా అనేది అప్పటి నుంచే ఉంది. అండ్ క్లియర్ కట్ గా సాయితో ఉన్న సంబంధం కూడా 4 గోడల మధ్య సంసారం చేసేది. బట్ తర్వాత ఏం చెప్తుంది, ఇదంతా కూడా మేము ఆవేశంలో నేను ఇది చేశాను అని చెప్పినా కూడా ఫైనల్ గా తర్వాత ఇది గుండెకాయ కాలైతే ఆవేశంలో ఏం మాట్లాడలేదు కదా, ఇష్టంగానే మాట్లాడి. దానితో లవ్ లెటర్లు కూడా ఉన్నాయి, మీకు పంపించాను చూడండి, మీకు కావాలంటే ఆ లవ్ లెటర్ కూడా ఉంటుంది. అవన్నీ అంటే సాయి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని రాసింది. రాస్తే వాళ్ళ లాయర్ ఇచ్చే సందేశం అంటే కుక్కకు కూడా ఐ లవ్ యూ చెప్తుంది, కుక్క కూడా ఐ మిస్ యూ చెప్తుంది. అలాగే డాగ్స్ కి కూడా డ్రగ్స్ అలవాటు చేశారు అన్నట్టుగా విన్నామండి, ఇది కూడా వాస్తవం అని అంటారా? ఐ డోంట్ నో, బట్ ఒకవేళ అది ఎందుకంటే ఆ విషయం కూడా అది బ్లూ క్రాస్ వాళ్ళు కొంచెం సీరియస్ గా తీసుకొని అది కూడా టెస్ట్ చేసి ఇట్లాంటివి ఏమైనా జరిగితే చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. అసలు ఈ లావణ్య దారుణాలన్నీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాయి అంటారు? అంటే మీరు రావటం వల్ల ఇవన్నీ ఒకటి బయటకు వస్తున్నాయి అంటారా? అట్లా అని లేదు. ఇప్పుడు ఆవిడ మా నాన్న ఆవిడ పని చేసుకుంటూ ఉంటే ఎవరు ఆవిడని అడగరు. ఆవిడ కోర్టులో కేసు పెట్టుకున్నా కూడా ఆవిడ మీడియా ముందుకు రాకపోతే కూడా మనకి ఎవరికి తెలిసేది కాదు. ఆవిడ ఒకసారి మీడియాకి వచ్చి మహిళా కార్డు వాడి నేను అమ్మాయిని నాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఇంత చేస్తే అందరు స్పందించారు, అయ్యో ఆడకూతురికి అన్యాయం జరిగిపోయింది, ఈ మగ కామాంధుడు మగ దరిద్రుడు అని చెప్పి రాజతరుణ్ వేసుకొని ఇట్లా చేశారు. తర్వాత ఒక్కొక్కటి నిజాలు బయటికి తీయాల్సి వచ్చింది. మనం ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఇంత డ్రామా చేయకపోతే నేను రావాల్సిన పని లేదు, ఇంకొకళ్ళు నేను కాబట్టి చాలా మంది మాట్లాడారు వీడి గురించి. నేనైతే కొంచెం ససాక్షాధారాలతో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మీరు ఇది ఒంటరి పోరాటమే చేస్తున్నారా లేకుంటే మీ వెనక ఎవరైనా మీకు సపోర్ట్ ఉన్నారంటారా? సపోర్ట్ ఉన్నారు. మేము మీడియా, నిజంగా మీడియా. నాకు లేకపోతే నేను ఎవరమ్మా, ఒకటి ఉమ్మడి గాని ఒక చిన్న ఆర్జే విజే నన్ను పిలిచి ఇంత పెద్ద పెట్టేసి నాతో మాట్లాడించి ఆధారాలన్నీ చూపించమని చెప్పి మీరే కదా ఇప్పుడు దాకా చాలా మంది మీడియా వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. అసలు స్టార్టింగ్ లో అయితే ఏమని డిస్కషన్ జరిగేదంటే ఆర్జే భాష తాను ఎందుకు వస్తున్నాడంటే బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి, తనకి ఫేమ్ కోసం. ఫేమ్ ఏంటండి ఎవరికి తెలీదు. ఆర్జే భాష అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియని వారంటూ లేరు. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఫేమ్ తెచ్చుకోవడానికి అయితే ఇది అందుకోసం వచ్చిందైతే కాదని అందరికి క్లారిటీ ఉంది. ఖచ్చితంగా అనుకో, మనసా వాచా కర్మలా ఈ కేసు తప్పుడు కేసు నేను నమ్మి వచ్చాను తప్ప ఇంకా వేరే కాదు. మీడియా ఇచ్చిన మైలేజ్ దానివల్ల ఖచ్చితంగా నేను ఏదైనా చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు ఇప్పుడు. అంటే ప్రస్తుతం వస్తున్న ఒక జనాల్లో వస్తున్న స్పందన కావచ్చు. అసలు చాలా మాకు ఈ రోజు మిమ్మల్ని నేను ఇక్కడికి ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉన్నా కూడా అసలు మేమే చెప్పాలి మీకు రెస్ట్ తీసుకోండి, తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. రెస్ట్ తీసుకోవట్లేదు ఆవిడ, అదే అంటున్నా. నేను ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఏదో బ్రేకింగ్ చేస్తుంది ఆవిడ. వాళ్ళ అమ్మకాల రికార్డింగ్, మా ఛానల్ కి చాలా కాల్స్ వచ్చినాయండి. మేడం మీరు శేఖర్ గారిని పిలవండి, ఆయనకి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, ఇప్పుడు మేము తనతో అసలు మాట్లాడాలనుకుంటున్నాం, ఇంకో మరొకసారి మీరు అవకాశం కల్పిస్తే లైవ్ లోనే మనం తీసుకోవాలండి. ఎందుకంటే చాలా మంది మీతో మాట్లాడటానికి ఇప్పుడు మీకు ఎలా ఉంది ఏంటి అని ఎంతో మంది ఎంతో ఆతృతగా తనకి ఏం జరిగింది మనందరం ఉన్నాం సపోర్టివ్ గానీ, ఎంతోమంది ఛానల్కి వచ్చి డిస్కషన్ చేయడానికి కూడా ఉన్నారు. కానీ ఫస్ట్ నేను మన ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించడం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. అసలు ఇంత జరుగుతుంది కదా, అసలు రాజ్ తరుణ్ ఏ విధంగా స్పందిస్తున్నారండి? ఆయన పాపం షూటింగ్లో అయితే కొంచెం బిజీగా ఉన్నాడు, ఒంట్లో బాగాలేదు, 2 రోజుల నుంచి జ్వరంగా ఉందని విన్నాను. సో పాపం తన ప్రాబ్లమ్స్లో తను ఉన్నాడు యాక్చువల్లీ. అండ్ తను కొంచెం బెయిల్ కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళది రిలేషన్ ఒక 14 years అండి, 13-14 years నుంచి రిలేషన్ అని చెప్తుంది. నాకు తెలిసి 2014 నుంచి 24 అంటే 10 ఏళ్ళు వేసుకున్నాను. అదే తాను అన్నాడు 2017 నుంచే నేను తనకు దూరంగానే ఉన్నాను నేను అని చెప్పి. ఇప్పుడు మస్తాన్ సాయితో ఇలాగ రిలేషన్ పెట్టుకున్నానని ఓపెన్ గా తానే చెప్తుంది, తానే మాట్లాడుతుంది. ఇది ఎప్పటి వరకు ఉండి ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇప్పుడు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకుని రాజ్ తరుణ్ మీద ఇట్లా తను ఆరోపణలు చేయటం కానీ ఎందుకు చేస్తుంది అంటారు? అసలు మీకేమైనా అంటే ఒకటి, ఆవిడ డ్రగ్స్ కేసులో 45 days చెంచలగూడ జైల్లో ఉన్నప్పుడు మేబీ చూడడానికి రాలేదను, మాట్లాడడానికి రాలేదను, లేకపోతే తానే పట్టించాడను, లేకపోతే ఇంకోటో, లేకపోతే రాజ్ తరుణ్ తప్ప ప్రపంచంలో నన్ను ఎవడు భరించలేడు అనుకుందేమో. ఎందుకంటే మస్తాన్ సాయిని వాళ్ళ అమ్మని తిడితే మస్తాన్ సాయి కొట్టాడు, అలాగే చింటూ అనే అబ్బాయితో వాడితో మిస్బిహేవ్ చేస్తే వాడు కూడా ఏదో ఒకటి చేశాడు. సో ఇలా ఎవరు కూడా భరించలేకపోయారు. ఇప్పుడు తినతో ఉన్నటువంటి ఆ గ్యాంగ్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు లేనట్టేనా ఉంటారు? అంటే ఇప్పుడు ఏంటంటే అందరి ఫోన్ కాల్స్, అందరి డేటా ఏవో పెట్టుకుని వాళ్ళు గుట్టుముట్లు అన్ని పెట్టుకుని వాళ్ళని ఏదో ఒకటి బెదిరించి చేతిలో ఉంచుకుంటూ ఉంటుంది. కొంతమంది కేసులు పెడుతుంది,
కొంతమంది డేటా పెట్టుకుంటది, వాళ్ళ సెన్సిటివ్ ఫోటోలు ఇవన్నీ పెట్టుకుని ఏదో రకంగా బెదిరిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మొన్న మనం చూసుకుంటే గనక డైరెక్ట్ గా లైవ్ లోనే అంటే ఇలా మాట్లాడొద్దు ఆ రోజు మాట్లాడుతుంటాను మీ వైఫ్ కి కాల్ కలపండి అని చెప్పి, అంటే తనని ఏదైనా బెదిరింపు ధోరణిలో తనకి కాల్స్ చేయడం ఇలాంటి ఏమైనా జరిగినాయా? మిస్డ్ కాల్స్ కొన్ని వచ్చినాయి, బట్ నేను తర్వాత సెక్యూరిటీ రీజన్స్ నెంబర్ మార్చేసాము. సో ఇంక ఏం చేసుకుంటారు చేసుకోవాలని, కానీ బట్ బేసికలీ ఏంటంటే దట్ షోస్ దేర్ యాటిట్యూడ్. అంటే చాలా చీప్ గా అడిగిన దానికి సమాధానం చెప్పలేకుండా పర్సనల్ అటాక్స్ చేసి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఎస్పెషల్లీ అమ్మాయిల్ని డిఫేమ్ చేసి, నాతో ఎవరో సెల్ఫీ దిగితే ఆ అమ్మాయిని కూడా డిఫేమ్ చేశారు. ఆ అమ్మాయి పేరు కాదు, ఆ అమ్మాయి ఇది కాదు, ఆ అమ్మాయి పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏంటండి ఇది నా ఫోటో పెట్టి ఏదేదో రాస్తున్నారని చెప్పి అమ్మాయి నేను కేసు పెట్టింది పోయి. సో ఇలా నా గురించే కాదు, ఇప్పుడు ఎవరు హర్యానా గురించి మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు, అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అంటే ఏ సాక్ష్యం ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని పేలడం. సో అది చాలా చాలా అసలు అంటే నేను మహిళ, నేను మాత్రమే మహిళ, వీళ్ళెవరు మహిళలు కాదు, ఆవిడ క్యారెక్టర్ గురించి అదే ఆవిడ ఉన్న సాక్ష్యం చూపించి అడిగినా ఆవిడని డిఫేమ్ చేసినట్టే, సాక్ష్యం ఉంది నువ్వు రాసింది అని చెప్పి అడిగితే కూడా డిఫేమ్ చేసినట్టే. మీ ఏ సాక్ష్యం లేకుండా హర్యానా ప్రెగ్నెన్సీ అంటది, ఇంకో అమ్మాయి ఇంకో అంటది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అంటే వీళ్ళిద్దరికి రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రాకి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు అని అంటుంది తను, ఇది నిజమేనంటారా? అసలు ఉంటే ఉంది లేకపోతే లేదు, వాళ్ళు చెప్పాలి, అది రాజ్ తరుణ్ చెప్పాలి, మాల్వి మల్హోత్రా చెప్పాలి. మధ్యలో ఈవిడ నాకు తెలిసిపోయిందో అని చెప్తే ఐ డోంట్ నో ఆవిడ చూపించిన చాట్స్ ఎంతవరకు నిజమో తెలియదు, ఒకవేళ నిజమైతే ఏమైనా ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో ఫేక్ వాట్సాప్ చాట్లు బోల్డ్ వస్తున్నాయి. అలాగే ఈ ఎపిసోడ్ ఇప్పటి యూత్ కి గుణపాఠం అనుకోవచ్చు అంటారా? ఎస్పెషల్లీ మగవాళ్ళకి చాలా గడ్డు కాలం. ఈ బిఎన్ఎస్ ఇంకా దారుణంగా ఉంది, అంటే ఐపీసీ కన్నా ఇప్పుడు బిఎన్ఎస్ చాలా దారుణంగా ఉంది. అంటే ముందు వెనక చూసుకోకుండా రాసేసినట్టు అనిపించింది నాకు. కొన్ని సెక్షన్స్ 69 కావచ్చు, 68 కావచ్చు, ఇంకా కొన్ని సెక్షన్స్ ఎలా ఉన్నాయంటే లైక్ అంటే కాపురం చేస్తే కూడా ఆ అమ్మాయి కేసు పెట్టచ్చిపోయి. అంటే ఎలా అంటే అమ్మా, ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నాడు, ఓకే, ఆయన కింద ఏదో 10 మంది పని చేస్తుంటారు, అందులో ఒక లేడీ ఎవరో ఉంది, ఆవిడ్ని ఈయనైనా అడగచ్చు, ఏదైనా ఫేవర్ చేస్తే నాతో సరసాలు గిరసాలు కానిస్తే నేను నీకు ప్రమోషన్ ఏదో ఇస్తాను, లేకపోతే నీ జీతం పెంచుతాను అని ఈయన అడిగినా, లేదు ఆవిడే కొంచెం ఈయన ట్రాప్లో పెట్టి హనీ ట్రాప్ లాగా సార్ అని కొంచెం తిరిగి ఈయనతోటి ఈయన వల్ల వేసుకున్నా, ఏ చేసినా ఈవిడికి ప్రమోషన్ ఇస్తాను అని కనుక ఆయన చెప్పి కూడా ఇవ్వకపోతే దానికి 10 ఏళ్ళు జైలు శిక్షలాగా పెట్టారన్నమాట ఒకటి. అంటే ఏంటది దాని అర్థం? యూ జస్ట్ లీగలైజ్డ్ దిస్ హనీ ట్రాప్స్ ఆర్ ఒక బెనిఫిట్ కోసం షీ కెన్, తను ఏదైనా అటువంటి తప్పు చేస్తే దాన్ని లీగలైజ్ చేసావు నువ్వు ప్రామిస్ చేస్తే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఈ 10 మంది ఉన్నారు, మీద 9 మంది మగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏదో కష్టపడి పనిచేశారు, వాడికి ఏమీ లేదు, ఈ అమ్మాయి ఈ రకంగా ఇండైరెక్ట్గా వెళ్ళి ప్రమోషన్ తెచ్చుకోవచ్చు అని దాన్ని లీగలైజ్ కూడా చేసావు. దాని ఇంకోటి ఏంటంటే థ్రెట్ కూడా ఏంటి, ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా తప్పుడు దారిలో వెళ్ళి వాడిని ఏదో లొంగ తీసుకొని వాడితో ప్రమోషన్ తెప్పించుకుందాం అనుకుంది. ఇది రేపు వేరే వాడు ఎవడన్నా గమనించి వీళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పినా కూడా ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే నన్ను వీడు వాడుకున్నాడు, ప్రమోషన్ ఇస్తానని చెప్పాడు అంటే ఈ హ్యాస్ టు. ఇలాంటి చట్టాలు ఉండడం వల్లనే ఇదొకటే కాదు, అసలు భార్యాభర్త అని కూడా డిఫైన్ చేయలేదు వాళ్ళు. అంటే భార్యకి ఇష్టం లేకుండా సెడ్యూస్ చేయడం కూడా అవునండి తప్పు, దానికి 10 ఏళ్ల శిక్షట. అంటే అది నేను మీకు క్లియర్ కట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు యాక్చువల్లీ దీని గురించి ఎంతసేపు రాస్తాను లావణ్య వీళ్ళ గురించి కాకుండా ఈ సెక్షన్స్ గురించి మనం ఒక రోజు క్లియర్ కట్గా మాట్లాడాలి. క్లియర్ కట్ దాన్ని మొత్తం లిటరేచర్ తీసుకొచ్చి చదివి పాయింట్ టు పాయింట్ నేను మీకు వినిపిస్తాను తప్పకుండా. అలాగే యూత్ అసలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు మన పోలీసులు ఎవరో వెళ్ళి ఇదిగో ఇట్లా నాకు ఒక అమ్మాయి డ్రగ్స్ పెట్టి అన్యాయం చేసింది బలవంతంగా అని చెప్తే ఆ కేసు ఈ అమ్మాయినే సాక్ష్యాలు అడిగి నువ్వు ఈ సాక్ష్యాలన్నీ తీసుకొస్తే నేను పరిశీలిస్తాం అనకుండా పోలీసులు ఎప్పుడైతే అవును ఇక్కడ ఏదో గ్రావిటీ ఉంది, దీంట్లో ఇంత జరుగుతోంది, అందరం చూస్తున్నాం, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి ఈ డ్రగ్స్ మహమ్మారిని నువ్వు హైదరాబాద్ నుంచి దూరంగా విసిరేయాలనుకుంటే నువ్వు వెళ్ళి స్వతహాగా వచ్చి అమ్మాయిని ఎంక్వైరీ చేయాలి కదా.
బేసికల్ అంటే ఎప్పుడైతే పోలీసులు ప్రొయాక్టివ్గా ఉండి ఇటువంటి ముందుకు వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ బారి నుంచి మనం రక్షించుకుంటాం. అంతేగాని మనకేం పట్టింది, వీళ్ళు కంప్లైంట్ ఇస్తే హే నాకు ప్రూఫ్ పట్టుకొస్తేనే నేను కేసు పెడతా, ఇలా నువ్వు కూర్చొని సంవత్సరాలు తాత్సారం చేస్తుంటే అక్కడ డ్రగ్స్ పెరుగుతూనే ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ పోలీస్ది చాలా స్ట్రిక్ట్గా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎటువంటి లీడ్స్ వచ్చినా వాళ్ళు వెళ్ళి వీళ్ళని ఎంక్వైరీ చేయడం, తగిన సాక్ష్యాధారాలతో వాళ్ళు పట్టుకొని ఇచ్చేయడం అనేది వాళ్ళ పని. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. అవునండి. అండ్ పోలీసులు కూడా అది గమనించి దానికి తగ్గట్టుగా ఉండాలి. కానీ మనం వెళ్తే మీరు వెళ్ళి ఈ సాక్ష్యాలన్నీ పట్టరండి, అప్పుడు ఆలోచిస్తాం. లిటరల్లీ ఒక అమ్మాయి 21 ఏళ్ళ అమ్మాయి తనందరికి తను వచ్చి నేను డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి నేను రీహాబ్కి వెళ్ళి వచ్చానని చెప్పి ఎంత ధైర్యంగా చెప్తున్నప్పుడు ఎంత గ్రావిటీ ఉందమ్మా దాంట్లో, ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది దాంట్లో. దే షుడ్ రియల్లీ కమ్ అండ్ స్పీక్. అంతేగాని ఇగో ఈ 10 పాయింట్లు ఇస్తాం, వీటన్నిటికీ నువ్వు సాక్ష్యాలు పట్టుకొస్తాం, దాంట్లో ఏం లేదు, కానీ మేము పట్టుకొస్తే కానీ మీ దగ్గర నుంచి ఏ రకమైన మూమెంట్ ఉండదా. సో బేసికలీ అది పోలీసుల పార్ట్. ఇంకా పిల్లలకి సంబంధించి కూడా డ్రగ్సే కదమ్మా, సిగరెట్ అయినా మందైనా ఏవైనా సరే పిల్లల అది లీగల్ అయ్యి ఉండొచ్చు, కానీ దూరంగా ఉండాలనేది మనం ఫస్ట్ నుంచి నేర్పించాలి, మన సంస్కారంలో నేర్పించాలి తల్లిదండ్రులు. అంతేగాని ఆడపిల్ల అయితే సిగరెట్ తాగకూడదా, ఆడపిల్ల బూతులు మాట్లాడకూడదా, ఆడపిల్ల అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదా, ఇదే మనం చెప్పాల్సింది. ఆడైనా మగైనా సిగరెట్ తాగడం కూడా తప్పే అని నేర్పించండి. అంటే తప్పంటే లీగల్గా కాకపోవచ్చు, తప్పే కదా. ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగి నలుగురికి పొగలితే వాళ్ళందరికీ ఇదే కదా. నువ్వు తాగేసి, ఇప్పుడు నేను అమ్మాయి వచ్చింది, నేను తాగేసి రచ్చ చేసింది, ఎంత పెట్ట చేసింది, ఏంటి పరిస్థితి? తాగుడు వల్ల డ్రగ్స్ వల్లే కదా ఇది. కనీసం అట్లా కంప్లైంట్కి వెళ్ళి ఇచ్చేటప్పుడు కనీసం ఈ అమ్మాయి తాగుందా, ఈ అమ్మాయి డ్రగ్స్ చేసిందా చూడాలి కదా పోలీసులు. సో బేసికల్లీ మనం ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఒకవేళ తండ్రికో, జనరల్గా తండ్రికే ఉంటుంది, బట్ ఆడవాళ్ళు సిగరెట్లు తాగకూడదా, ఆడవాళ్ళు మందు తాగకూడదా అనుకునే ఉన్నారు. కొన్ని చోట్ల తల్లికి కూడా ఉండొచ్చు, ఇలానే ఉంటుంది. అదే అంటున్నా, ఒకవేళ తల్లికి కూడా అని చెప్పడానికి నాకు రావట్లేదు, బట్ ఓకే లెట్స్ స్పీక్ ఫర్ దట్ ఆల్సో. తల్లికైనా తండ్రికైనా అలాంటి అలవాట్లు ఉన్నప్పుడు మన పిల్లలకి రాకూడదని కోరుకోవాలి కదా మనం. అవునండి. సో అలాంటివి ఏమన్నా ఉంటే అది తప్పుగానే మీరు పిల్లలకి చూపించండి. ఇక చూడు మీ నాన్న ఇలా చేసి ఇది నాశనం చేసుకున్నాడు, మీ నాన్న ఇదైపోయింది అదైపోయింది, అలాగే చెప్తారు. అసలు అమ్మ గురించి అలా మాట్లాడంటే నోరు కూడా రాదు. సో అది మనం ఇంకొకటి కూడా మన హీరోల బాధ్యత కూడా చాలా ఉంది. స్టైల్గా సిగరెట్ తాగితే పిల్లలు కూడా చూసి అరే మా ఫేవరెట్ హీరో తాగాడు నేను కూడా తాగుతా, అది చాలా తప్పు. ఎస్పెషల్లీ సినిమా ఎంత పెద్ద హీరో అయితే అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది. కానీ క్యారెక్టర్ వచ్చి డిమాండ్ చేసిందనో లేకపోతే ఇంకోటనో నువ్వు చేసేటప్పుడు నువ్వు నాట్ జస్ట్ డబ్బుల కోసం సినిమా చేస్తున్నావు. నువ్వు ఒక పెద్ద హీరో ఉన్నాడు అనుకోండి, చిన్న పిల్లలు కూడా చూస్తారు. అబౌవ్ 18 సినిమా అయినా కూడా, ఇప్పుడు కలేజా సినిమా ఉందనుకోండి, మహేష్ బాబు అద్భుతమైన సినిమా, ఎన్నిసార్లు అయినా చూస్తాం, టీవీలో వచ్చినప్పుడు చూస్తాం. అది అబౌవ్ 18 అని ఇచ్చినా కూడా పిల్లలు కూడా చూస్తారు దాన్ని, ఎందుకంటే నీ రేంజ్ అది. మహేష్ బాబు సినిమా అంటే ఆ బాల గోపాలం చూస్తారు. అప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. మహేష్ బాబునే కదా, ఎవరైనా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే, మీరు పెద్ద హీరోలుగా ఉన్నప్పుడు మీరు కొన్ని ఆదర్శాలు పాటించాలి. సమాజం మిమ్మల్ని అంత పెద్దవాళ్ళని చేసినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అండ్ యూ షుడ్ స్టాప్ డ్రింకింగ్ ఆర్ సిగరెట్ ఇట్లాంటి చూపించడం మానేయాలి. విలన్ని చూపించండి, విలన్ తాగుతాడు, విలన్ ఇది చేస్తాడు, వీడు విలను, వీడు బూతులు తిడతాడు, అంతే. ఈ బూతులు తిట్టే వాళ్ళందరూ విలన్లు, ఇలా చూపించండి. సిగరెట్లు తాగే వాళ్ళందరూ విలన్లు, ఇలా చూపిస్తే పిల్లలు మారుతారు. ఇది తప్పుగా చూపించాలి. ఎస్పెషల్లీ సినిమా ప్రభావం కూడా చాలా ఉంటుందండి. ఇక డ్రగ్స్ అంటారా, అసలు దానికి పోలీసులు చాలా చాలా సీరియస్గా వర్క్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ లైక్ గోవా అండ్ ఢిల్లీ, దీన్ని దోస్ నీడ్ టు బి రైడెడ్. అలాగే కరాటే కళ్యాణి గారు అండి, తన గురించి చెప్పాలంటే ఇలాంటి విషయాలు ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా సంఘటనలు ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి తను మాట్లాడతారు. సారీ మా, ఇక్కడ ఒక్క పాయింట్ నేను యాడ్ చేసేస్తాను. చెప్పండి. డ్రగ్స్కి సంబంధించి చెప్పండి. అన్నీ అని చెప్పను, కొన్ని పబ్స్లో ఇవి దొరుకుతున్నాయి అన్నట్టుగా సమాచారం. అండ్ అది ఏ పబ్ అయినా కావచ్చు, ఎక్కడైనా దొరకనండి. పబ్కి వెళ్ళడం అనేది ఒక ఫ్యాషన్. పబ్కి వెళ్ళి డిస్కోటెక్లో ఇంత డ్రెస్సులు వేసుకొని డ్యాన్స్లు వేయడం ఫ్యాషన్. ఇది మేము చేస్తాం, ఇది మా హక్కు, ఇది వాళ్ళ బేసిక్ ఇది అని చెప్పి కొంతమంది అక్కడ వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. బాగుంటుంది, మంచి మ్యూజిక్, మంచి డ్రెస్సులు వేసుకొని మనల్ని మనం మర్చిపోయే డ్యాన్స్ చేయడం నిజం గుడ్. కానీ అది ఫస్ట్ డే, సెకండ్ డే తర్వాత మీకు ఇలాంటి పరిచయాలు అవుతాయి, తర్వాత మీ పిల్లలు ఇలాంటి వాటిలోకి దూకుతారు. సో ఫస్ట్ నుంచే
డోంట్ ఎంకరేజ్ పిల్లలు టు గో టు పబ్. నో, స్ట్రిక్ట్ నో. ఎప్పుడైతే అసలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. హైఫై కల్చర్ ఎక్కడైతే ఉంటుందో ఇవన్నీ కూడా అంత ఈజీగా 10 రూపాయలకి 20 రూపాయలు దొరికేవి కావు. మీరు పిల్లలకి ఎక్కువ డబ్బులు ఇవ్వడం, వాళ్ళని ఇలా పబ్బులకి వాటికి వెళ్తామంటే మీరు ఎంకరేజ్ చేసి వదిలేయడం అనేది చాలా డేంజరస్. మీ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు ఒక జనరేషన్ కాపాడితే, ఒక జనరేషన్ సంస్కారం అలవాటు చేస్తే నెక్స్ట్ జనరేషన్ కాదు ఇది అవుతుంది. సారీ, కరాటే కళ్యాణి గురించి చెప్తున్నా. అంటే కరాటే కళ్యాణి గారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతున్నా అంటే చాలా ధైర్యంగా తన ముందుకొచ్చి న్యాయం వైపు తను మాట్లాడుతూ ఉంటారని చాలా సందర్భాల్లో చూస్తున్నాం కూడా. ఇప్పుడు తాను మీ విషయంలో చాలా మీకంటే ఎంత సపోర్టివ్ గా తను ఉన్నారంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీకు. అసలు ఏమంటారు మీరు తన గురించి? నిజంగా అంటే ఆవిడకి నాకు ఒక చిన్న వాగ్వాదం కూడా జరిగింది. ఆవిడకి నేను అన్న భాష ఏదో కొంచెం అబ్జెక్షనబుల్ గా అనిపించింది. కానీ నేను అది మీడియాలో మాట్లాడాను, డిస్కషన్ జరిగింది. అదేమ్మా నేనేం చెప్తానంటే, ఏ రోజు నేను సంస్కారం తప్పి మాట్లాడలే మీడియాలో. కానీ ఈ ఇందాక మీరు విన్న బూతులు ఏవైతే విన్నారో అది నాకు విని అలవాటు అయిపోయింది ఇప్పుడు. కానీ ఫస్ట్ టైం నాకు విన్నప్పుడు నా రక్తం మరిగిపోయింది. అమ్మని అంత నీచంగా తిట్టే నేను చంపేద్దామన్నంత కోపం వచ్చింది. ఆ టైంలో ఈ అమ్మాయి ఫోన్ చేసింది, ఆపుకోలేకపోయా. కానీ ఆమెను బూతులు తిట్లా నేను ఒకటే మాట అన్నాను, మాది మేము చూసుకుంటాం, నువ్వెవరు మధ్యలో అంటే, నువ్వు ఏమంది రాజ్ తరుణ్ నేను చూసుకుంటాం మధ్యలో నువ్వెవరంటే, మరి రాజ్ తరుణ్ నువ్వు చూసుకున్నట్టయితే మరి మస్తాన్ సాయితో ఎందుకు పోయావు అంటే నేను పడుకున్నావు అన్నాను. అది అబ్జెక్షన్ అంది ఆవిడ. కానీ నేను ఎప్పుడు మాట్లాడానది? మీడియాలో మాట్లాడాను కాదు. ఆవిడ నాతో పర్సనల్ గా ఆవిడ కాల్ చేసి మాట్లాడాను. నేను కూడా ఆవిడకి ఫోన్ చేసి తిట్టాల. ఇక్కడ కూడా ఆవిడే వచ్చి నన్ను అటాక్ చేసింది తప్ప నేను వెళ్ళి ఆవిడని అటాక్ చేయాల. ఆవిడే కాల్ చేస్తే నేను అన్నమాట తప్ప ఇదే జరుగుతుంది. సో ఆవిడ ఏం చేసింది, ఇది తీసుకెళ్లి మీడియాలో ఇచ్చేసి నన్ను ఒక విలన్ గా చిత్రీకరించడానికి ట్రై చేసింది. బట్ బేసికలీ ఆ మాట కూడా అక్కడి నుంచి వచ్చింది అంతే. సో నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. సరే, బట్ అది ఇప్పుడు ఒక క్లారిటీ, తనకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అదే ఆవిడ వినలేదు యాక్చువల్గా, అందరూ బీప్లు వేసి ఆవిడ విన్న తర్వాత ఆవిడ కూడా రియలైజ్ అయింది, అవునండి అమ్మో ఇది చాలా దారుణంగా ఉందని చెప్పి. బట్ అందరూ కూడా నేను అనుకునేది ఏంటంటే, మీరు కూడా అమ్మ దీనికి బీప్లు వేయకండి, వాళ్ళ సంస్కారం జనాలకి తెలియాలి. ఎందుకంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నాను, ఈ దిలీప్ శంకర అండ్ ఈవిడ లావణ్య కొన్ని ఛానల్స్లోకి వెళ్ళి వాళ్ళు చేసే ఇంటర్వ్యూలు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అండ్ ఆ ఛానల్ వాళ్ళ విజ్ఞత ఏంటంటే, అంటే ఏ రకమైన ఇది లేకుండా వాళ్ళు అంటే నన్ను తిడుతున్నారు, వాళ్ళని రాజధానిని తిడుతున్నారు అని తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, కనీసం బీప్ వేయాలన్న ఇంగితం కూడా లేదు. ఒకటి వాళ్ళ సంస్కారం ఏదో జనాలు చూస్తున్నారు, వాళ్ళు అదే అది వాళ్ళు కావాలని అదే అంటున్నాను. ఈవిడ సంస్కారం కూడా చూస్తే జనాలు, ఇప్పుడు ఈవిడ చాలా తెలివిగా అక్కడ లైవ్ లో బూతులు మాట్లాడలే లావణ్య. లావణ్య మీడియా ముందు చేసేదంతా కూడా యాక్షనే అంటున్నారు, ఈయన మాట్లాడుతున్నారు. దిలీప్ శంకర చాలా బూతులు మాట్లాడుతున్నారు మీడియాలో, ఎల్ భాష ఇంకా నానా రకాల బూతులు మాట్లాడుతున్నారు. అంటే నాకు ఒకటి అనిపించింది, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈవిడ చక్కగా బూతులు మాట్లాడుతుంది, ఆయన దాన్ని ఏమంటారు బూతు ప్రవీణ, బ్రూతు ప్రచండ, బూతు చండ ప్రచండ, ఇలాంటి బిరుదులు ఏమన్నా ఇవ్వలేము వీళ్ళకి. బట్ మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసి బూతులు మాట్లాడకూడదు, తాగకూడదా, సిగరెట్ తాగకూడదా, సరే పోనీ వాట్ ఎవర్, వాళ్ళ సంస్కారం అది. కానీ ఈవిడ మాత్రం చాలా తెలివిగా ఈ బూతులు లేకుండా బీపులున్న ఆడియో విని ఇన్నాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు అలా బూతులు తిడుతున్నప్పుడు వాళ్ళ బూతులు జనాలకు వినిపిద్దాం, లెట్ ద జనాలు డిసైడ్, ప్లీజ్ డోంట్ బీప్. అసలు ఈ ఇష్యూలో రాజ్ తరుణ్ నిర్దోషిగా ముందుకొస్తాడని ఆ నమ్మకం మీకుందంటారు? అసలు దోషి అనడానికి కోర్టు దాకా వెళ్ళాలి, నాకు తెలిసి క్వాష్ అయిపోతుంది. ఆ క్వాష్ అవ్వడం కన్నా ముందు ఈవిడే కేసు తీసేస్తుందేమో. తీసుకుంటుంది, తానే చెప్తుంది కదండి, ప్రతి ఒక్కటి కూడా కోర్టే చూసుకుంటుంది శిక్షలు. అదే అంటున్నాను, ఇప్పుడు తీసేసి కొత్త కేసు పెడుతుందంట. ఇప్పుడు ఒక వారం అయిన తర్వాత మళ్ళీ తీసేసి నేను కొత్త కేసు పెడతాను తూచి. మరి రాజ్ కావాలన్నా తానే నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే నాకు అవసరం లేదు రాజ్ అని కూడా దండం పెట్టి వెళ్ళిపోయింది కదా. చిత్త చెంచల్యం అని ఒకటి ఉందమ్మా, మీకు తెలుసా? అంటే ఒకరోజు ఒకటి ఉంటుంది, ఒక రోజు ఒకటి ఉంటుంది. ఒక రోజు ఏమో మేమిద్దరం ఇలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం, ఇది నేను మస్తాన్ సాయి ఇలాగే మాట్లాడుకుంటాం, నా గుండె నీ గుండె అని చెప్పి. నెక్స్ట్ రోజు ఏమో ఇది ఎడిటెడ్ కాల్, నెక్స్ట్ రోజు ఇంకోటి వస్తుంది. ఒక మాట మీద నిలకడలేని మనిషి మాటలు మనం నమ్మి మీడియాలో కూర్చోబెట్టి గంటల ఇంటర్వ్యూ చేస్తున్నాం. అదే చెప్తున్నా, ఒకరోజు మస్తాన్ సాయి కావాలి, ఒక సంవత్సరం అంతా పోరాటం మస్తాన్ సాయి కోసం. 2023 ఏప్రిల్ నుంచి మే జూన్ అసలు తన మీద కేసు పెట్టాను అంటుందండి. అసలు దేనికి కేసు పెట్టింది ఆమె? అదేమ్మా, ఇప్పుడు ఆ కేసు పెట్టిన తర్వాత అదే మీరు చూడలేదా? అసలు మస్తాన్ మీద నేనే కేసు పెట్టాను, ఆ విషయం నేనే రాజ్ తరుణ్కి చెప్పాను అంటుంది. వాళ్ళ చెల్లెలి పెళ్లికి గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ
ఈవిడ ఒక లాడ్జ్లో ఉంచి ఏదో రూమ్ నెంబర్లో ఉన్నప్పుడు మస్తాన్ సాయి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నాళ్ళు ఏదో ఉన్నారు. ఆ టైంలో ఒకానొక రోజున ఈవిడ తెలిసిందే కదా ఈవిడ భూతు ప్రవచనాలు ఎలా ఉంటాయో అలా ఒకసారి వీళ్ళ అమ్మను నాన్నను తిట్టడం జరిగినప్పుడు మస్తాన్ సాయి తట్టుకోలేక కొట్టేశాడు. ఓకే. ఆ కొట్టడంతో నన్నే కొడతావా నీ సంగతి చూస్తానని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈవిడ కేసు పెట్టింది. అయితే ఈవిడేమంటది, నేను మామూలు కేసు పెట్టడానికి వెళ్ళాను, పోలీసులు ఏదో ఇంకెవరో ఒకరు ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని రేప్ కేసుగా అటెంప్ట్ మర్డర్ కేసుగా ఇవన్నీ కూడా నన్ను చిత్రీకరించారు, నాకేం పాపం తెలియదు, వాళ్ళంతా ఇది చేశారు, అందుకనే మరి అలా అయితే మెడికల్స్ జరగాలి కదా, ఎందుకు జరగలేదు అని మనల్ని రివర్స్ క్వశ్చన్ చేస్తుంది. ఎందుకు జరగదు, నువ్వు వెళ్ళాలి కదా టెస్ట్కి, నువ్వు విక్టిమ్ కాబట్టి నువ్వే వెళ్ళాలి, నువ్వు వెళ్లకుండా నువ్వు ఉంటే అది పోలీసులు తప్పంటే ఎట్లా? అదొకటే కాకుండా అక్కడితో ఆగిపోకుండా ఎవరో పెట్టారనుకుంటే ఇది చూడండి, ఆవిడ ట్విట్టర్లో కేటీఆర్ని ట్యాగ్ చేస్తూ ఆవిడ ట్విట్టర్లో నాకు న్యాయం చేయండి, మస్తాన్ సాయి అనే వ్యక్తి నన్ను చంపడానికి ట్రై చేశాడు అని చెప్పి పెట్టిన ఓకే ఈవిడ ఇది ఆవిడ ట్విట్టర్ హ్యాండిల్ అన్వికా రావ్ బ్రాకెట్లో లవ్ మిస్టర్ మస్తాన్ సన్ ఆఫ్ సో రెసిడెంట్ ఆఫ్ గుంటూరు, ఈ ఫాదర్ ఏం చేస్తాడో రాసింది. ట్రైడ్ టు కిల్ మీ అండ్ అటాక్డ్ మీ 5 times అండ్ హీ హ్యాడ్ వెరీ బ్యాడ్ ప్రైడ్ దట్ హీ హాజ్ మనీ. డబ్బుందన్న గర్వంతో నన్ను చంపడానికి 5 సార్లు ప్రయత్నించాడు. విచ్ దే ఆర్ గెటింగ్ త్రూ ఫండ్స్ ఏదో రాసింది. ట్యాగింగ్ కేటీఆర్ బిఆర్ఎస్. ఓకే, తర్వాత ఇంకో ట్వీట్, ఐ ఆమ్ లావ్ అన్విక అంటే లావణ్య అన్వికాని ఫ్రమ్ హైదరాబాద్ రెసిడెంట్. A very bad incident happened to me and he made a video recording of it. Okay, @Dambu07 మరి మస్తాన్ సాయి ఎవరో మరి మస్తాన్ సాయి basically Dambu07 has 850 pictures and videos of so many other women who went through position like me and Mr. Mastan రావ్ హీఈస్ రెసిడెంట్ ఆఫ్ గుంటూరు ఏదో పెట్టింది. ఇది కూడా కేటీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ పెట్టింది. ఆ కంప్లైంటే నేను చేయలేదు, నన్ను ఇది బలవంతం చేశారనుకున్నప్పుడు మరి ఇదెందుకు కేటీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ ఆ అమ్మాయి మీద బురద చల్లడానికి ట్రై చేసి ఇంకా సంజయ్ ఇచ్చుకునే ప్రయత్నాలు చేసి, అంటే అసలు ఆమె మాటలు వింటుంటే ఆమె బాధితురాలేమో అనే విధంగా అనిపిస్తా ఉందండి. తను ఏడవటం కానీ మీడియా దగ్గరకు వచ్చి తను మాట్లాడటం కానీ అంతా ఎట్లా అంటే ఖచ్చితంగా ఆమె మాట్లాడే మాటల్లో నిజం ఉంది వాస్తవం ఉంది అన్నట్టుగానే అనిపించే అంతలా తను మాట్లాడుతుంది కదా. అంటే అదే అంటున్నాను, ఆల్రెడీ కొంతమంది పాయింట్అవుట్ చేశారు మహానటి మామూలు నటి కాదు, నాకు అన్యాయం జరిగిపోతుందంటే ఇంకో పక్కన అవుతూ ఉంటుంది. శేఖర్ గారు, అలాగే ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే మీ మీద కూడా రకరకాలుగా తను మాట్లాడటం అంతా జరుగుతుందండి. అంటే మీ గురించి తెలిసినంత వరకు తెలిసిన వాళ్ళైతే అట్లా మాట్లాడరు. ఇప్పుడు ఎవరి గురించి అయితే ఏ ఇష్యూ అయితే వచ్చి మాట్లాడుతున్నారో అట్లాంటిది మీరు మీ పాపకు కూడా మీరు తన పేరే పెట్టుకోవడం జరిగింది. ఒక చిన్నగా మాకు ఒక 2 minutesలో జస్ట్ అది మీరు చెప్పాలి, మా వీవీ న్యూస్ ప్రేక్షకులు అది తెలుసుకోవాలండి ఖచ్చితంగా. సో అంటే ఎవరినైతే ఇప్పుడు ఆవిడ ఎవరైనా సరే క్వశ్చన్ చేసినా, ఆవిడ మీద ఎవరైనా కేసులు పెట్టినా ఏం చేస్తుంది అంటే ఆవిడ వాళ్ళ పర్సనల్ పాస్ట్లోకి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేయొచ్చని ఆలోచిస్తుంది. సరే, ఎవరన్నా తప్పు చేస్తే భయపడాలి, లేనందుకు మనం ఎందుకు భయపడతాం? 12 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ టైంలో ఆ అమ్మాయి అన్ఫార్చునేట్లీ వాళ్ళ నాన్న వాళ్ళ ప్రెషర్ వల్ల వేరే క్యాస్ట్ కావడం, అండ్ అలాగే అమ్మాయి కొంత పాస్ట్, అండ్ అలాగే అమ్మాయి కొంత హెల్త్ ఇష్యూస్ కూడా ఉండడం వల్ల ఒకటేసారి అన్ని కష్టాల మీద పడి షీ కమిటెడ్ సూసైడ్. సో ఆ తర్వాత నేను ఇంకా అసలు చాలా డిప్రెస్ అయిపోయిన ఆల్మోస్ట్ ఒక 5 ఏళ్ళ పాటు ఈ లోకల్కి రాలా అలా ఉండింది. సో మొత్తానికి ఏదో రకంగా ఇది ఆవిడ కనుక్కొని ఇప్పుడు దాన్ని ఎలా చిత్రీకరిస్తుందంటే ఆవిడ నేనే చంపేసాను. నేను ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే ఇప్పుడు నేను మీకు అది కొంత ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇది తెలియాలండి. అదే దానికోసం అలాంటి కథలల్లి మనిషి మీద బురద జల్లే ప్రయత్నం అనమాట. సో కానీ నేను అదే అంటున్నాను, ఒకవేళ నిజంగానే అదే అయితే అమ్మాయి క్లియర్ కట్గా సూసైడ్ నోట్ ఉంది, అండ్ వాళ్ళ నాన్న వాళ్ళకి అదే ఉంటే వాళ్ళు ఎప్పుడో కేసు పెట్టుండేవాళ్ళు. అసలు ఇప్పటి వరకు ఎలాంటి 12 ఏళ్లలో లేని సడన్ గా వచ్చేస్తారు 12 ఏళ్ల తర్వాత.
వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని శత్రువులుగా మర్చి ఆ శత్రువులతో నా మీద దాడులు చేయడాలు ఇట్లాంటివి ఏదైనా సరే, అంటే 12 ఏళ్ల క్రితం జరిగినవి కూడా ఈవిడ తాగలదు అనమాట. అది ఆవిడ కెపాసిటీ, మీరు అర్థం చేసుకోవాల్సింది. సో అది దట్స్. ఇంకా ఫైనల్ గా అసలు ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది అంటారు? మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? నా ప్రధాన డిమాండ్ తప్పుడు కేసులు అని చెప్పి ప్రూవ్ చేయడం. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడానికి మీరు ఆస్కారం ఇస్తున్నారు. మన ప్రభుత్వం, చట్టం, లీగల్ సిస్టమ్ దీన్ని చక్కగా ఎక్స్టార్షన్కి వాడుకునే ఒక అద్భుతమైన టూల్గా ఉంటుంది. నిజమైన కేసు ఒకటి ఉంటే 99 కేసులు ఇలా మగాళ్ళని సాధించడానికో, పీడించడానికో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికో, సెటిల్మెంట్లు చేసుకోవడానికో ఉపయోగపడుతున్నాయి తప్ప నిజమైన న్యాయం లేని చోట ఇలాంటివి జరుగుతున్నాయి. ఏదో ఒకటి కొన్నాళ్ళు కలిసి ఉన్నారు, ఏవో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అవి చాలు వాడి దగ్గరికి వెళ్ళి కేసు పెడతాం. కేసు పెట్టిన తర్వాత వాడు అమ్మో ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నా ఉద్యోగం ఏమైపోతుంది. ఇట్లాంటి వాళ్ళమ్మ వీళ్ళకి ఏ పని ఉండదు, ఏ ఉద్యోగం చేయరు, ఏ బిజినెస్ చేయరు, ఇదే పని. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తే ఒళ్ళు నుంచి పని చేయాలి కదా, అది మనకొద్దు. హ్యాపీగా ఇలా సెటిల్మెంట్లు చేసుకుంటే వాళ్ళు డబ్బులు వస్తాయి. సో ఇవన్నీ ఈ సెక్షన్లు ఇవన్నీ కూడా వీళ్ళకే ఉపయోగపడుతున్నాయి తప్ప నిజమైన పబ్లిక్ దీనికి ఉపయోగపడట్లేదు. అది జరిగేది. సో నా పాయింట్ ఏంటంటే ఇది తప్పుడు కేసు. ఇప్పుడు మస్తాన్ సాయి తప్పుడు కేసు అని ప్రూవ్ అయింది, ఆవిడే ఒప్పుకుంది వచ్చి. అలాగే రాజధాని కూడా ప్రూవ్ అవుతుంది. అంటే అలాగే నా మీద కూడా నన్నే కొట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టి. సో ఇది కళ్ళ ముందే 3 కనబడుతున్నాయి. ఒక్క అమ్మాయి ఇలా ఇంతకుముందు ఈవిడ ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టింది, ఇలాంటి వాళ్ళు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది కనుక మనం పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చి జనాలను చైతన్యవంతులు చేసి వాళ్ళందరితో నిజంగానే తీసుకెళ్ళి అంటే ఇప్పుడు మనం ఎన్నుకున్న గవర్నమెంట్ మన మీదే ఇలాంటి రేపటి నుంచి తల్లకిందులుగా నడవండి అని చెప్పాడు అనుకోండి, ఎవడన్నా ఒక కొత్త చట్టం చేశాడు, నడుస్తారా? అందరూ గుండు కొట్టించుకోవాలి, జుట్టు పెట్టుకోకూడదు అంటే చేస్తామా? విచిత్ర. అప్పుడెప్పుడు ఔరంగజేబు ఉండేవాడు, వాడు జుట్టు పెంచుకుంటే పన్నేసేవాడు, గడ్డం పెంచుకుంటే పన్నేసేవాడు, కాశీకి వెళ్ళాలంటే పన్నేసేవాడు. అదే అంటున్నాను, ఇప్పుడు ఒకప్పుడులాగా రాజరికం కాదు కదా. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్నే చట్టాలతోటి ఊరికంబాల్లాగా మారుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? వెళ్ళి అడగాలి కదా, వెళ్ళి అడగాలి. అదే నేను అనేది, వెళ్ళి అడగాలి. ఏదో ఒక రోజు వెళ్దాం, వెళ్ళి అడుగుదాం, ఢిల్లీలో నిలదీద్దాం. అదే ఇప్పుడు ఇది జస్ట్ దీనికి బిగినింగ్ మాత్రమే. ఇలా తప్పుడు కేసులను ప్రూవ్ చేయడం, నిలదీయడం. ఇప్పుడు నేను మీ ముందు అరిచినా లేకపోతే ఇంకో పక్క ఛానల్లో వెళ్ళి అరిచినా దీనివల్ల ఢిల్లీ వాళ్ళకి వినపడుతుందని నేను అనుకోను. కానీ దీనివల్ల కనీసం ఒక 100 మందో 200 మందో మీ ఛానల్ చూసి చైతన్యవంతులై అన్న రండి అన్న మనం నిజంగానే పోదాం, ఢిల్లీ వెళ్దాం, చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా వస్తే లిటరల్లీ దట్ ఈస్ ద స్పిరిట్. ఇలా ఒక తెలంగాణ నుంచి ఒక 1000 మందో, ఆంధ్ర నుంచి ఒక 1000 మంది, ఒరిస్సాలో కూడా ఇలాంటి బాధితులు ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. నిన్న కర్ణాటకలో ఒకే అమ్మాయి 498A కేసు 8 మంది మీద పెట్టి 8 మంది దగ్గర సెటిల్మెంట్ చేసి జడ్జి వాపోయాడు. సో ఇలా కర్ణాటక నుంచి అందరం తరలి వెళ్తే, ఇది నేషనల్ న్యూస్ అయితే అందరూ ఇన్స్పైర్ అయ్యి కనుక రాగలిగితే ఇట్స్ లైక్ ఒక 10,000 మంది, ఒక 20,000 మంది వెళ్ళి అక్కడ కూర్చుంటే అది ఎలా ఉంటుంది ఒకసారి. దేర్ షుడ్ బి ఎ డిస్కషన్. ఆ రోజు కోసం చూస్తున్నాను నేను. అదే ముగింపు దీనికి, అదే ముగింపు. శేఖర్ భాష గారు అంటే ప్రత్యేకంగా లావణ్యానో మరొకరు ఎవరినో టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఉద్యమం కాదు ఇది మీది. అంటే మీరు చేసినటువంటి ఉద్యమానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నామండి. అలాగే 100% అమ్మా ఈ రోజు నేను వచ్చింది ఇది కూడా పక్కకి వెళ్ళిపోయిందమ్మా. ఇది ప్రస్తుతానికి నేను ప్రీతికి ప్రీతి భయపడిందమ్మా. ఈ డిఫేమేషన్ ఇవన్నీ కూడా అమ్మాయికి సంబంధించిన ఇవన్నీ కూడా పెట్టి సంబంధం లేని ఎప్పుడో 2 ఏళ్ల క్రితం తీసుకొచ్చి ఆ అమ్మాయి ముందు ఇప్పుడు అందరు గుచ్చి అడిగితే ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి. దీంట్లో మన మీడియాలో అందరూ మన మంచి వాళ్ళే ఉన్నారనుకో, కొంతమంది కోవర్ట్లు కూడా ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి ఇదిగో ఆ రోజు నువ్వు వాడేవాడు, వీడి పేరేంటి, వాడితో తిరిగావు కదా, వీడితో తిరిగావు కదా, ఇలా అని చెప్పి ఆ అమ్మాయిని సేమ్ నాలాగే 12 ఏళ్ల క్రితం అమ్మాయి ఎవరు, ఇలా 2 ఏళ్ల క్రితం అబ్బాయి ఎవరు, ఇలా అడిగితే అమ్మాయి వెనక్కి వెళ్ళిపోతుంది. నేను పాయింట్ అడగడం మానేసి నీ గురించి చెప్పడానికి వచ్చింది, ఇలా అడిగితే వెళ్ళిపోతుంది అనే ఒక నీచపు బుద్ధి. ఆవిడది నీచపు బుద్ధి అయి ఉండొచ్చు, కానీ మీడియా వాళ్ళు దే షుడ్ హ్యావ్ సమ్ సెన్సిబిలిటీ కదా. ఒక అమ్మాయి వచ్చిందే, ముందుకు వచ్చింది, తనకు పాస్ట్లో ఒప్పుకుంది, మారానని చెప్తుంది, మనం సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా అవన్నీ కూడా పెట్టి లీక్. ఆవిడ అప్పుడేం చేసింది తెలుసా, ఇప్పుడేం చేయలేదు, అది కాదు కదా. మీరు ఇప్పుడేం చేయాలి, ఆ అమ్మాయిని హీరో చేయాలి, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి. లెట్స్ సపోర్ట్ ప్రీతి, లెట్స్ బ్రింగ్ జస్టిస్ టు ప్రీతికి, జస్టిస్ జరగాలి అంతే. తప్పకుండా అండి. ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో దాని మీదే మీరు ఫైట్ చేయడం జరుగుతుంది. న్యాయం ఎటువైపు ఉంటే మేమంతా కూడా ఖచ్చితంగా అటువైపే ఉంటాం. ఖచ్చితంగా అందరి సపోర్ట్ మీకు ఉంటుందండి, మా ఛానల్ సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్స్ మా.